నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ఎంతైనా నమ్మదగిన దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం. ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. ఈ వచనం సొలొమోను రాజు ఆలయ ప్రతిష్ట ప్రార్థన అనంతరం ప్రజలకు ఇచ్చిన ఆశీర్వాదంలో ఒక భాగం. దావీదు రాజుల కాలంలో నిర్మించవలసిన దేవాలయం యొక్క నిర్మాణపు పనిని సొలొమోనుకు అప్పగింపబడింది. ఈ 8వ అధ్యాయంలో ఆలయం పూర్తయి 10-11 వచనాలలో ఉన్నట్లు యెహోవా మహిమ మేఘంగా ఆలయాన్ని నింపింది. ఇది దేవుని దీర్ఘకాల వాగ్దానాల నెరవేర్పుకు నిలువెత్తు సాక్ష్యం. ఆ సందర్భంలో సొలొమోను దేవుని విశ్వాస్యతను ఘనంగా ప్రకటిస్తూ ఈ మాటలు అన్నాడు. ఇశ్రాయేలీయులను ఏర్పరచుకుని వారికి వాగ్దానం చేసిన రీతిగా వాగ్దాన భూమికి నడిపిస్తూ ఆ క్రమంలో ఎదురైన శత్రువుల నుండి శాంతిని, భూమిలో స్థిరత్వాన్ని ఇస్తూ వారిని వాగ్దాన దేశానికి నడిపించాడు. దీనిని బట్టి దేవుడిచ్చిన వాగ్దానాలు 100% నమ్మదగినవి. దేవుని మాట ఏదీ తప్పిపోదు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఇంటికి పలికిన మంచి వాగ్దానములలో ఒకటి కూడా విఫలమవ్వలేదు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. ఆయన తన నిబంధనను కాపాడే విశ్వాసమైన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కనుక మన పరిస్థితులు, మన వ్యక్తిత్వం, దేవుని ఎడల నడుచుకునే తీరు మారినా ఆయన మారనివాడు. అబ్రహాము నుండి మోషే వరకు ఇచ్చిన ప్రతి వాగ్దానాలను నెరవేర్చిన దేవుడు. ఒకవేళ వాటి నెరవేర్పు ఆలస్యం అవ్వవచ్చు, కానీ విఫలమవ్వవు. కనుక విశ్వాసంతో మరింతగా దేవునితో ఏకమై నడిచే వారంగా ఉంటూ సొలొమోను వలె దేవుని కార్యాలను ఎలుగెత్తి ఆయనను మహిమను పరుస్తూ ప్రకటించే వారంగా ఉండాలి. ఆమేన్.